సరే ఈ తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎట్లా ఉండవచ్చు? నంబర్ 1 రేవంత్ రెడ్డి భవిష్యత్తు, ఆయన ముందున్న సవాళ్ళు. ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్స్ చూసినట్టయితే కొంత సైలెంట్ ఓట్ అయితే ఉంది. అంటే వాళ్ళు సెఫాలజిస్టులకు కానీ సర్వేలకు కానీ అందకుండా గుమ్మరంగా ఉంటున్నారు. ఆ! ఆ సైలెంట్ ఓటు ఎటు పడుతుంది అనే దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. బట్ ఓవరాల్గా చూసినప్పుడు ఏంటంటే ఒక విజిబుల్ మనకు బయట కనబడుతున్నది. బీజేపీకి కొద్దిగా ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఆ! ప్రధానంగా అంటే మోడీ చేసిన క్యాంపెయిన్ కావచ్చు, తర్వాత జై శ్రీరామ్ పేరుతో వాళ్ళు ఒక ఉద్యమాన్ని నడిపిల్లు ఒక 5-6 నెలల నుంచి అయోధ్య గుడి ఆవిష్కరణ తర్వాత వీటి ఎఫెక్ట్ కొంచెం ఒక రకంగా నేనైతే దీన్ని ఒక మేనియా అని అనగలుగుతా. అంటే ఒక పిచ్చిలో పడ్డారు జనాలు. హ్మ్. ఆ, ఆ, జనం గురించి కామెంట్ చేయడానికి నాకే ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఎందుకంటే నేను జనం ఓట్ల కోసం ఈ జీవితంలో ఎన్నడూ నేను ప్రయత్నం చేయను, గతంలో చేయలేదు. కాబట్టి జనంలో ఉన్న పిచ్చిని కూడా నేను పిచ్చిగానే చెప్పగలుగుతా. అయితే ఆ శ్రీరామ్ పిచ్చి మాత్రం బాగా పట్టుకున్నది. భక్తి అంటారు. భక్తి అన్నారు దాన్ని. అది మౌఢ్యం. భక్తి వేరు. భక్తి గుండెల్లో ఉంటుంది, హృదయంలో ఉంటుంది. ఇంట్లో ఫోటో పెట్టుకొని బుచ్చన్న శ్రీరాముని మొక్కితే నేనేం తప్పు పట్టా నేను. కానీ ఎంత దూరం పోయిందంటే చదువుకున్న మూర్ఖులు కూడా, చదువురాని వాళ్ళ గురించి నేను ఎక్కువ కామెంట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు అక్షర జ్ఞానం లేని వాళ్ళు కావచ్చు, లేకుంటే సంస్కారం ఉన్నా కూడా వాళ్ళ జీవితాలు వాళ్ళు గడుపుతుంటారు. కానీ అక్షర జ్ఞానం ఉన్న మూర్ఖులు కొందరు వాట్సాప్ గ్రూపులల్లో మోడీ శ్రీరాముని అవతారంగా ప్రచారం చేశారు. అంటే బాధపడన్నా ఏం ఏం చేయాలనో అర్థం కాలేదు. ఎందుకంటే మనం అంటాం చదువుకున్న సమాజం చాలా గొప్పది, అంబేద్కర్ చెప్పాడు, చదువుకుంటే బాగా మంచి నిర్ణయాలు తీసుకుంటారని. బట్ నాకు కనబడ్డది ఏంటంటే తెలంగాణ సమాజంలో, బయట ఏ రాష్ట్రంలో ఎట్లుంది పక్కకు పెడదాం, ఇక్కడ చదువుకున్న మూర్ఖులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కూర్చొన్న. ఈ మూర్ఖులకు రాజకీయం అర్థం కాదు, సమాజం పట్టదు, ప్రజలు పట్టరు. ఏది చేసినా మేనేలాగానే చేస్తారు. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా అదే మేనేతో వచ్చారు. అంటే తెలంగాణ వస్తే మాకు వస్తుందనే ఒక నమ్మకంతో పాటు ఒక పిచ్చి, అది మంచి పిచ్చి. ఇదేంటంటే మోడీని శ్రీరాముని అవతారంగా చిత్రించడం ఏందో నాకు అర్థమవుతుంది. మీరు ఒకసారి హిందీ ఛానల్ చూసినట్టయితే ఆ క్యాంపెయిన్ టైం అంతా కూడా మోడీ భగవంతుని అవతారం అని చెప్పి ఎడ్యుకేటెడ్స్ నేషనల్ టీవీలో చెప్పడం కూడా మనకు కనబడుతుంది. అంటే ఈ సమకాలీన సమాజంలో ఇవన్నీ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా నాలాంటి వాడు. రాముని మీద భక్తి ఉండొచ్చు, కానీ మోడీని రాముని అవతారంగా ఈ పిచ్చేందని నాకు అర్థమవుతలేదు. ఇక గాలి వల్ల పిచ్చి ముదిరినాక బీజేపీ రాకపోతే ఏమొస్తుంది బూచన్న? కానీ ఎందుకు ఇంత బాధపడుతున్నారు మీరు? అది ఏదో మీ అకౌంట్కి వెళ్ళి డబ్బులు పోయినట్లు, మీకేదో నష్టం, ఎందుకు అంత బాధ ఎందుకు? ఏమేమో భుజన్న, నేను 50 ఏళ్ళు ఈ సమాజాన్ని మార్చాలని నక్సలైట్ ఉద్యమంతో కూడా అసోసియేట్ అయినవాడిని. ఈ జీవితం నిరర్ధకం అయిపోతుంది కదా, ఏం చేయలేకపోయినాం కదా మనము. పీపుల్స్ వార్ కూడా ఏం చేయలేకపోయింది, ఏతువా సంఘాలు ఏం చేయలేకపోయినాయి, నాస్తిక సంఘాలు ఏం చేయలేకపోయినాయి. మతం అనేది ఒక విశ్వాసం, మతం అనేది ఒక సంస్కృతి, మతం అనేది ఒక జీవన విధానం. దీని రాజకీయాలకు రంగుపులిమి ప్రధానమంత్రి సైతం ఎలక్షన్ కమిషన్ నియమాలను గాలికొదిలి అయోధ్యను, శ్రీరాముని, తల్వాల బియ్యాన్ని, ఏంది ఇదంతా? ఈ సమాజంలో ఉన్నందుకు బాధపడాలన్నా, గర్వపడాలన్నా, లేకపోతే ఏం చేయాలి? అంటే ఈ ప్రభావాలన్నీ ఈసారి ఎన్నికల్లో ప్రభావితం చూపబోతున్నాయి అనేది. ఇవన్నిటి ప్రభావం వల్ల మనిషిగా తన నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు, తను కాన్షియస్గా ఉండలేకపోతున్నాడు. నేను కూడా స్పిరిచువల్ పర్సన్ని, నేను ఆధ్యాత్మికం నాకు కూడా ఉంది. కానీ నేనేం విగ్రహారాధన ఎవరిని మొక్కను, అట్లే ఉండమని అందరినీ కూడా నేను చెప్పను. ఎవరైతే మనస్ఫూర్తిగా భక్తి ఉన్నదో వాళ్ళని గౌరవిస్తా, విశ్వాసాలను గౌరవిస్తా, సంస్కృతిని వాళ్ళు ఏ మతాన్ని నమ్ముకొని ఆ మతంలో ఉన్న ఆ విశ్వాసాలను, ఆ నమ్మకాలను ఆచరించే వాళ్ళని నేను గౌరవిస్తా. అది ఏ మతం అన్నా కానివ్వండి, మతం మంచిదే, కానీ మతం పేరుతో మౌఢ్యం మంచిది కాదనేది నేను చెప్పేది. అది ఆ పిచ్చి తలకెక్కించాడు మోడీ. ఇక తలకెక్కించినాక మనం ఎంత కొట్టుకున్నా కూడా, కేసీఆర్ ఎంత కాకిలాగా అరిచినా కూడా, చంద్రబాబు పోయి ఎంత అరిచినా, జగన్ ఎంత అరిచినా కూడా పడేది దానికే పడతాయి. అంతేనా? అంటే మీ ఉద్దేశం తెలంగాణలో మొదటిసారిగా తెలంగాణలో రూరల్ తెలంగాణ స్పందిస్తుంది బీజేపీకి. ఇదివరకు లేకుండే. ఇదివరకు ఏంటంటే ఇక్కడ వామపక్ష సంస్కృతి, నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన సంస్కృతి, 100 ఏళ్ళుగా ఇక్కడ ఈ అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా ఉన్న సమాజం ఇది. మతం అందరి మనసులో ఉండేది, కానీ ఈవెన్ హిందూ ముస్లింలు కూడా అన్నదమ్ముల్లాగా, గంగా జమున తహజీబ్ లాగా ఉన్న ప్రాంతం ఇది. ఇక్కడ ఏంటంటే ఆ మతం అనేది బాగా తలకెక్కింది. చాలా దారుణం ఏంటంటే, సరే లెఫ్ట్ భావాలుండి
చాలా కాలం విప్లవోద్యమాలలో త్యాగాలు చేసిన వాళ్ళ నెత్తుల్లో కూడా ఈ మతం ఎక్కింది. ఇక అవునా? అది మోడీ అనేవాడు అసాధ్యుడు. అంతేనా? ఆ, మార్క్సిజాన్ని పక్కకు చూసి ఆ మత మోడీ అని నెత్తిన పెట్టుకున్నారు. ఏదో ఒక లాజిక్తోని మోడీని సమర్థిస్తున్నారు. అంటే మీరు అన్నది ఎవరు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన వాళ్ళు కూడా విప్లవ పార్టీలలో పనిచేస్తున్నాడు. కమ్యూనిస్ట్ పార్టీ అయితే నేను పట్టించుకోను. ఎందుకంటే వాళ్ళు చెప్పడం కమ్యూనిజం చెప్తారు కానీ చేసేటప్పుడు వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం. బట్ విప్లవ పార్టీలలో పనిచేసిన వాళ్ళకు కూడా ఎక్కింది ఇది. అంటే ముస్లిం వ్యతిరేకత అనేది అంత లెవెల్కి తీసుకుపోతున్నారు.